ఎవరిని నిందించకూడదు. మనం చాలామందిని నిందిస్తాం. 90% మనం నిందించుకుంటాం. వాళ్ళ వల్లనే ఇలా జరిగింది, నా భర్త వల్లనే జరిగింది, నా భార్య వల్లనే జరిగింది, నా పిల్లలు నన్ను సతాయిస్తున్నారు అంటే వాళ్ళంతా ఎవరు? మన నీడలు. గతంలో మనకి ఇస్తేనే వాళ్ళు రిటర్న్ మనకు వస్తున్నాయి అన్నమాట. మన చుట్టూ ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి మనల్ని ఇబ్బంది పెట్టినా, హింసించిన ఎవరైనా కూడా వాళ్ళని ఒకప్పుడు మనం పెడితేనే మన లైఫ్లోకి వాళ్ళు వస్తారు. అది ఎరుకతో ఉండాలి. దాన్ని తీసుకొని సీరియస్గా ఉండడము, దానికి ఎత్తులకు పై ఎత్తేస్తారు కదా, నన్ను అలా చేసింది, నేను ఇంకేదో చెయ్యాలి, అదంతా మర్చిపోయి ఏంటంటే నేను ఇస్తేనే నా వాస్తవాన్ని నేనే సృష్టించుకున్నా అంటే ఈ నీడలు నా నీడనే. ఇప్పుడు మన నీడని మనం తిరిగి ఎలా చూసుకుంటామో వాళ్ళ నుంచి వచ్చింది. అంటే ఎవరు మనల్ని బాధ పెట్టినా కూడా వాళ్ళు మన పాత్రధారి మాత్రమే. ఒక మనిషి ఎదిగినా కూడా, ఒక మనిషి బాధపడ్డ ఏమి జరిగినా కూడా ఒక వ్యక్తి ద్వారా అయ్యింది అంటే మన జీవితంలో వాళ్ళ ఒక భాగం, అంటే పాత్రధారి. అంతేగాని వాళ్ళ మీద మనం నిందలు వేయకూడదు. ఎలా అంటే ఆయన వల్లనే జరిగింది, ఆయననే చేశాడు, తను అలా చేయకపోతే నేను బాగుండేదాన్ని అలా అంటారు. అంటే ఒకరి మీద మనం ఎట్లా పడితే అలా నిందలు వేస్తాము, కానీ బాధపడతారు. ఈ ఎన్లేటెడ్ దాంట్లో ఏంటంటే ఏ నిందలు ఏవి పడ్డా కూడా మనం ఏంటంటే లైట్ తీసుకోవాలన్నమాట. ఇప్పుడు ఎలా అంటే మనం ఏ తప్పు చెయ్యకపోయినా వెళ్ళి చెప్తారు, ఒక వ్యక్తికి చెప్పేస్తారు, ఆమె అలా చేసిందంట అని చెప్తారు. చెప్పినప్పుడు మన గురించి మనం ఆలోచించాలి, మన మీద ఒక నమ్మకం ఉండి ఏం చేయాలంటే ఆహల్యలాగా ధ్యాన సాధనలో ఆ దేవుడితో కనెక్ట్ అవ్వాలి. మనం పక్కన వాళ్ళకి ఎవరికి చెప్పకూడదు. ఏమైనా సమస్యలు వచ్చినా ఏం జరిగినా కూడా వీళ్ళకి చెప్పుకుంటాం, నాకు ఇది జరిగింది అని చెప్పుకుంటాం. అంటే మనకు అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటాయి. ఈ సాధన మార్గంలోకి వచ్చినాక ఏమైపోతుంది అంటే ఎప్పుడు ఒకలా ఉండం మనం. దీంట్లో ఎలా అంటే ప్రతిరోజు మనకు వచ్చే సమస్యలు కానీ, వ్యక్తులు కానీ, వాళ్ళు పెట్టే ఇబ్బందులకి ఎంత సాధన రోజు చేసినా కూడా అప్పుడప్పుడు అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటాయి. మనం కింద జారిపోతూ కింద పడుతూ ఉంటాము, ఒక్కొక్కసారి లేస్తూ ఉంటాము. అది నిత్యం జరుగుతూనే ఉంటుంది. ఎప్పుడు మనం ఒక లెవెల్గా ఉండాలంటే జ్ఞానాన్ని పొందాలి. ధ్యాన సాధనతో పాటు